వైద్య సేవలు డాక్టర్స్ అందిస్తున్నారని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ వచ్చేసినటువంటి పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీసెస్. అక్కడ ప్రెసెంట్ ఇస్తున్న సర్వీసెస్ గురించి, సేవల గురించి వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న కొత్త కన్స్ట్రక్షన్ మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. త్వరలో పూర్తి చేయమని ఎంఎస్ఐడిసి ఇంజనీర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనం ఏడుకాల్వ హ్యాబిటేషన్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న అంగన్వాడీ, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ మరియు సచివాలయం పర్యవేక్షణలో భాగంగా విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసినప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో మాట్లాడి, అదేవిధంగా అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి వాళ్ళకు పౌష్టికాహారం సక్రమంగా ఇవ్వాలని, అదేవిధంగా జస్ట్ కేవలం ఆటలతో కాకుండా పాటలు కూడా పిల్లలకి చెప్పాలి. వాళ్ళు స్కూల్ వెళ్ళే సమయానికి వాళ్ళకు బేసిక్స్ ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, గణితం కానీ వాళ్ళు నేర్పించాలని చెప్పడం జరిగింది. దెన్ సచివాలయం విజిట్ చేసి సచివాలయంలో ఉన్న సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ప్రధానంగా శానిటేషన్, లైటింగ్, అదేవిధంగా మంచినీరు సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సేవలు పూర్తి స్థాయిలో అందించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.